హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యావనం. మీరు కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ కొట్టండి, సో దట్ ఇలా వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో వీడియోలోకి వచ్చేస్తే మాత్రం ఈరోజు నేను మా చెల్లి ఇద్దరం కలిసి ఛాలెంజింగ్ వీడియో చేస్తున్నాం అనమాట. సో నాకు ఒక కమెంట్లో వచ్చిండే ఛాలెంజింగ్ వీడియోస్ చేయండి అని. సో నేను అందుకని ఛాలెంజింగ్ వీడియోస్ చేస్తున్నాను. నేను మా చెల్లి ఇద్దరం కలిసి అక్క ఇచ్చేద్దాం వచ్చేద్దాం అనుకున్నాం, ఇది అది అనుకున్నాం. లాస్ట్కి దోశ ఛాలెంజ్ చేస్తున్నాం అనమాట. సో మార్నింగ్ నుంచి ఏం తినలేదు, సో అందుకని ఆకలితో ఉండి ఇంకా ఈవినింగ్ 4 అవుతుంది. ఆల్మోస్ట్ 4 o'clockకి స్టార్ట్ చేసినాం. 6 తింటున్నాము. 10 అనుకున్నాము. తర్వాత ఇంకా అట్టర్ ఫ్లాప్ అయిందనమాట. కొన్ని అక్కడనే ఖరాబ్ అయిపోయినాయి, చేయడానికి రాలేదు. ఇంకా తర్వాతకి కరెక్ట్ 12 వచ్చినాయి, 6 అయినాయి. కనీసం ఇంత కూడా మిలిగించలేము మా ఇంట్లో కోసము. సో ఇంకా మేమైతే తినడం స్టార్ట్ చేస్తున్నాము. సో ఏంటి ఓడిపోయిన వాళ్ళకి ఏంటి, గెలిచిన వాళ్ళకి ఏంటి అని అంటే మీరు లాస్ట్ వరకు చూడండి. గెలిచిన వాళ్ళకి ఏంటి అని, ఓడిపోయిన వాళ్ళకి మాత్రం ఇందాక చూపించినట్టు ఆనియన్ తినాలి. సో ఈ వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. యాక్చువల్లీ అందరేమో పల్లి చట్నీతో, కొబ్బరి చట్నీతో అలా తింటారు కదా. సో మేమైతే చింతపండు చట్నీతో తింటున్నాం అనమాట. మీకు ఎంతమంది ఇష్టం ఉంటుంది చింతపండు చట్నీతో దోశ తినడం, నాకు కమెంట్ చేయండి. ఇంకా మీకు ఈ రెసిపీ కావాలంటే మీరు కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వ్లాగ్లో నేను మీకు ఈ రెసిపీ పెడతాను అనమాట. చాలా టేస్ట్ ఉంటుంది. ఐ థింక్ మీకు తెలిస్తే మాత్రం కమెంట్ చేయండి అబ్బా. ఇంకెక్కువ మాట్లాడకుండా నేను వీడియోలోకి వెళ్ళిపోతాను. వీడియో మొత్తం చూడండి. చూసిరు కదా మొత్తం వీడియో అయితే. మొత్తానికి నేనైతే గెలిచినాను. మళ్ళీ అనకండి అక్క నువ్వు లావుగున్నావు కదా, ఫాస్ట్గా తిన్నావు, ఆమె బక్కగా ఉంది కదా మెల్లగా తిన్నదని. కానీ లావుగున్న వాళ్ళు ఒక్క పూట తిన్నా అంతే ఉంటారు, బక్కగా ఉన్న వాళ్ళు ఎన్ని పూటలు తిన్నా వాళ్ళు అంతే ఉంటారు. సో ఇది ఎంతమంది నమ్ముతారో కమెంట్ చేయండి. సో మొత్తానికి అయితే వీడియో అయిపోయింది. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఏం తినాలి అంటే ఆనియన్ తినాలి, గెలిచిన వాళ్ళకి ఏంటి అంటే ఓడిపోయిన వాళ్ళు ఐస్ క్రీమ్ ఇప్పియాలి అని అనుకున్నాం. అండ్ మీరు కనుక మా దగ్గర నుంచి ఇంకేమైనా ఛాలెంజింగ్ వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? సో కమెంట్ చేయండి మేము ఎలాంటి ఛాలెంజింగ్ వీడియోస్ చేయాలి అని. సో నేను నెక్స్ట్ వ్లాగ్లో నేను మీరు చెప్పినట్టు ఒక్కొక్క ఛాలెంజింగ్ వీడియోస్ తప్పకుండా చేస్తాను. అండ్ ఆల్సో నాకు ఇన్స్టా ఆర్ యూట్యూబ్లో ఒకళ్ళు కమెంట్ చేశారనమాట, లైక్ అక్క ఆర్ఫనేజ్ వాళ్ళకి హెల్ప్ చేయండి అని. సో తప్పకుండా ఆ వ్లాగ్ కూడా మీకోసం తీసుకొస్తాను. అండ్ ఇలానే మీ సపోర్టింగ్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు మీరు సపోర్ట్ చేస్తున్నందుకు. అలాగే నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉంటుంది. మీకోసం మంచి మంచి కంటెంట్తోనే వస్తాను. మీ సపోర్టింగ్ ఉంటే తప్పకుండా నేను చేస్తాను అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ టిల్ నౌ. సో నెక్స్ట్ వ్లాగ్స్ కోసం వెయిట్ చేయండి. ఈ రోజుకైతే ఇది నా వ్లాగ్. బై గైస్.